South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలా మట్టుకు దే ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ పాత్ అండ్ ఆల్సో డివోర్స్ రేషియోస్ చాలా పెరుగుతున్నాయి. లైక్ యూనో ఇట్ ఈస్ హ్యూజ్. ద వే యూ సెడ్ దట్ మీరు నమ్మరు, దేవుని నమ్మరు, బట్ యూ టేక్ యువర్ వైఫ్ ఎవర్ షీ వాంట్ టు గో. బట్ ఇప్పుడు చూసుకుంటే డివోర్సెస్ రేషియోస్ చాలా పెరిగిపోతున్నాయి అండ్ జుట్టు పిక్కాల్సి వస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఆ టైంలో అయితే ఇట్ యూస్లో యూనో మా అమ్మ, మా తాత, బామ్మ ఇవన్నీ వినడానికి ఉండేది. ఇప్పుడు అమ్మ నాన్న వినడానికి లేదు. అయితే పెళ్ళైన 2 నెలలకే సంవత్సరానికి పెటాకులు లేదు అంటే సంవత్సరానికి దాంతో ఒక వారం పేరెంట్ తోటి ఫాదర్ తోటి ఉండు, ఒక వారం మదర్ తోటి ఉండు. సో ఇలా ఇప్పుడున్న జనరేషన్లో ఇది జరుగుతుంది. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ అండ్ వాట్ డూ యూ వాంట్ టు టెల్ అబౌట్ దిస్? ఏం లేదు, అసలు మ్యారేజెస్ ఒకప్పుడు అబ్బాయి అమ్మాయి వాళ్ళందరికీ ఇంత ఏది కనెక్టివిటీ లేదు సొసైటీతో. ఇప్పుడు జస్ట్ అరచేతిలో మొబైల్ ఉంది, జస్ట్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్, యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంట్లో వంట కూడా చేసుకోనక్కర్లే, జస్ట్ ఫోన్ చేస్తే 5 నిమిషాలు మనకు వస్తుంది ఆన్లైన్. సో ఇలాంటి ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత సొసైటీ బాగా మారిపోయింది. ఒకప్పుడు ఏంటంటే ఒక అమ్మాయికి ఇంట్లో వంట నేర్పించేవాళ్ళు, అబ్బాయికి కూడా వంట నేర్పించేవాళ్ళు. సో ఆ అండర్స్టాండింగ్ ఉండేది. రెండోది అప్పుడు ఇంత ఎక్స్పోజర్ లేదు. తర్వాత అప్పుడు వచ్చే సినిమాలు కూడా ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉండేవి కాబట్టి ఆ ఫ్యామిలీ ఎలా ఉండాలి కొన్ని వాల్యూస్ కొంత చెబుతూ ఉండేవి కాబట్టి అప్పటిదాకా నడిచింది. తర్వాత రాను సినిమాలు ఒకే హీరో ఉంటాడు, హీరోతో 2 హీరోయిన్లు లవ్లో పడతారు, ఇలాంటివన్నీ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు డాన్సులు చేయాలి, పాటలు పాడాలి, ఫైట్ చేయాలి, ఒకటే హీరో 100 మందిని కొడతారు. ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత మన యాటిట్యూడ్ మారిపోతుంది కదా. వాటి సినిమాల ప్రభావం సొసైటీ మీద చాలా ఉంటుంది. సో ఇవన్నీ ఒక కారణం అయితే ఎక్స్పోజర్ మొత్తం సొసైటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ రావడం. రెండోది బాండింగ్, చిన్నప్పటి నుంచి ఆ బాండింగ్ గురించి చెప్పకపోవడం. తర్వాత అట్రాక్షన్స్, పెళ్ళైనప్పుడు ముందు బాగానే ఉంటుంది. అయితే పెళ్ళికి ముందు మన వాళ్ళు ఇండియన్స్ డేటింగ్ తప్పంటారు కదా. డేటింగ్ అంటే జస్ట్ దే హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం. ఇద్దరు కలిసి కొన్ని గంటలు, కనీసం కొన్ని రోజులు అక్కడ ఇక్కడ గడిపితే ఒకళ్ళ గురించి కూడా పూర్తి తెలుస్తుంది. అప్పుడు ఇఫ్ దే గెట్ మ్యారీడ్ దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. బట్ ఇండియన్ సొసైటీ వోంట్ యాక్సెప్ట్ దట్. రైట్. సో అందువల్ల ఏమవుతుందంటే పెళ్లి దాకా ఓకే బాగానే ఉంటుంది. అబ్బాయి బ్రహ్మాండ ఉద్యోగం చేస్తున్నాడు కదా, హ్యాపీ. ఈ అమ్మాయి ఏంటి బ్రహ్మాండంగా పోవడంత ఆస్తిపాస్తులున్నాయని వీళ్ళు చూసేసి పెళ్లి చేసుకుంటారు, అయిపోతుంది. తర్వాత ఆ అమ్మాయి టేస్ట్ వేరు, ఈ అబ్బాయి టేస్ట్ వేరు అని తర్వాత తెలుస్తుంది పెళ్ళైన సంవత్సరం తర్వాత. అప్పుడు ఇద్దరు గొడవలు పడతారు. నువ్వు ఈ గొడవ పడి విడిపోవడానికి కారణం ఇప్పుడు సొసైటీలో ఏమీ చూడకుండా కేవలం ప్రాపర్టీస్, తర్వాత జాబ్, వాళ్ళ ఇన్కమ్ ఇవి చూసి చేసుకోవడం, దీంతో వస్తున్న గొడవ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్. మరి డేటింగ్ యాప్లు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు డేట్ చేయాలి, దాని తర్వాత మ్యారేజ్, కొంచెం ఇండియన్ కల్చర్ కొంచెం అడాప్ట్ చేయాలి అంటే డేటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. చాలా మంది డేట్ చేస్తున్నారు. దాని తర్వాత పెళ్ళైన తర్వాత కూడా అగైన్ దే ఆర్ గోయింగ్ ద సేమ్ వే. అంటే ఇప్పుడు డేటింగ్ యాప్స్ అవన్నీ కూడా 100% నమ్మడానికి లేదు కదా. ఇప్పుడు జస్ట్ ఇట్ మే బి బిజినెస్. కొన్నిసార్లు అది బిజినెస్ దాకా డేటింగ్ యాప్స్ ఉండొచ్చు. దాంట్లో నిజంగా వాళ్ళు దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్ ఆర్ ఇట్ ఈస్ అది కమర్షియల్, మనకు తెలియదు. సో అదొకటి. కేవలం ఆ యాప్స్ అన్నీ కూడా ఓన్లీ వెల్ ఎడ్యుకేటెడ్ గర్ల్స్, బాయ్స్కి మాత్రమే తప్ప పూర్ గర్ల్స్, పూర్ బాయ్స్కి వాళ్ళ దాకా చేరవు. సో పైగా ఆ యాప్స్లో కూడా ఏముంటుంది, రిచ్ వాడు మాత్రం ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడం, డేటింగ్ చేయడం ఉంటుంది తప్ప రిచ్ విత్ పూర్ అనేది ఎక్కడ జరగదు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్పించాల్సింది హ్యూమన్ వాల్యూస్, హౌ టు రెస్పెక్ట్ అదర్స్ ఫీలింగ్స్. ఇప్పుడు నాకు వంటొచ్చు. మార్నింగ్ 5:30కి నాకు మిల్క్ కోసం లేస్తాను. మా ఆవిడ 7కి లేస్తుంది, ఎందుకంటే తను లేట్గా నిద్రపోతుంది, నేను ఎర్లీగా లేస్తాను. నేను లేచి టీ పెడతాను, నాకు, మా ఆవిడకి, మా పనమ్మాయికి కూడా నేను టీ పెట్టేస్తాను. నేను టీ తాగేస్తాను, తను 7కి లేస్తుంది, మళ్ళీ వేడి చేసేస్తాను. నాకు రిటైర్ అయిన తర్వాత ఇంకా నేను ఫుల్ ఫ్రీ. బ్రేక్ఫాస్ట్ కూడా నేను బాగా చేస్తాను, నాకు వంటలు బాగా వచ్చు. సో మా ఆవిడకి పాపం షీఈ్ ఆల్సో 64 ఇయర్స్ కూడా లైక్ మీ, సేమ్, ఇద్దరు సేమ్ ఏజ్. నాకు తెలుసు కదా ఎలా ఉంటుందో. మగవాళ్ళు కొంత ఎనర్జెటిక్గా ఉంటారు,
పాపం ఆడవాళ్ళకి కొంత ఆ వీక్నెస్ ఉంటుంది ఏజ్ని బట్టి. కాబట్టి నాకు తెలుసు, నేను బ్రేక్ఫాస్ట్ నేను చేసి పెడతాను, వంటలు నేను చేసి పెడతాను, నాకేం ప్రాబ్లం లేదు. షీ ఎంజాయ్స్ ఇట్. నాకు అందరికి తను చెప్పుకునేది, మా ఆయన అంత గొప్పగా చేస్తారు. ఇప్పుడు 64 years ఏజ్లో కూడా నా గురించి గొప్పగానే తన సర్కిల్ అందరికీ, తన ఫ్రెండ్స్కి, తన రిలేటివ్స్ అందరికీ ఏం చెప్తుంది, మా ఆయన అంత గొప్పగా చూసుకుంటానని తెలుసు అంటుంది. అలా ఉంటే నష్టం లేదు. అది అబ్బాయిలకి నేర్పించట్లేదు, అమ్మాయిలకి నేర్పించట్లేదు. అందువల్ల ఈ డివోర్సెస్ ఇవన్నీ కేసులు పెరగడం కారణం అంటే ఓన్లీ మ్యారేజ్ అనేది కమర్షియల్ ఆస్పెక్ట్లో చూడడం వల్ల మాత్రమే జరుగుతుంది. అది మారాలంటే ముందు అమెరికన్స్ లాగో లేకపోతే యూరోపియన్స్ లాగా ఉండమని నేను చెప్పట్లేదు, ఇండియన్స్ లాగే ఉండొచ్చు. కాకపోతే హ్యూమన్ వాల్యూస్ని ఎప్పుడైతే మనం మర్చిపోయామో, అంటే మనిషిని మనిషిలా చూడడం అనేది. పనమ్మాయి అంటే పనమ్మాయి నిన్న రాత్రి మిగిలింది అది ఇచ్చేసే అంటారు చాలామంది, నాకు నచ్చదు. మనం ఏం తింటాం వేడిగా అదే ఇవ్వు, లేకపోతే ఇవ్వకు, అంతే తప్ప నిన్న మిగిలింది కదా అది ఇచ్చేద్దాం పనమ్మాయికి అంటారు. అది నేను ఎప్పుడు చేయను. నేను టీ చేస్తే పనమ్మాయికి నేనే టీ పెట్టింది వేడి చేసి ఇస్తాం కదా, అలాగే మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాం అదే ఇస్తాం, అంతే తప్ప నిన్న మిగిలిపోయింది కాబట్టి అదే తిను అలా చెప్పాలి. అలాంటి వాల్యూస్ నేర్పిస్తే మనుషుల్లా ఉండగలిగితే సొసైటీ బాగుపడుతుంది. ఈ డివోర్స్ రేట్స్ పెరగకుండా ఉండాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ షుడ్ హ్యావ్ సమ్ ఏది కోర్సెస్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద వాళ్ళందరూ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ కదా, వాళ్ళంటి వాళ్ళు ముందుకు వచ్చి అసలు అమ్మాయిలు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలని చెప్తే చాలు. ఓకే, సో చక్కగా ఎంత మంచిగా అంటే మీరు చక్కగా హ్యూమన్ వాల్యూస్ అనేటివి మీ రిలేషన్లో చూపించారు. దట్ నేను వంట చేసి పెడతాను అండ్ మా పని మనిషికి కూడా నేను చేసి పెడతాను, నాట్ దట్ నిన్నది తీయాలి ఇచ్చేసామా అని హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్పారు. అండ్ రిచ్ అని చెప్పారు, దట్ డేటింగ్ యాప్ అనేది జస్ట్ రిచ్ పీపుల్కి అని చెప్పారు. సో ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు రిచ్ పీపుల్ అని చెప్పారు, సో అమ్మాయిలు ఇప్పుడు ఎలా ట్రెండ్ మారిందంటే, అమ్మాయిలు దే వాంట్ దట్ ₹1,00,000 జీతం ఉండాలి, మినిమం ఒక కారు ఉండాలి, వీకెండ్ వస్తే నన్ను బయటికి తీసుకోపోవాలి, సినిమా ఖచ్చితంగా, నెలలో నాకు షాపింగ్ తీసుకెళ్ళాలి, ఈ మాత్రం ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి ఉన్నారు. నన్ను ఎంత మంచి చూసుకుంటాడు, నన్ను ఎంత బాగా, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు నన్ను బాగా చూసుకుంటాడు నమ్మకం వద్దు, నన్ను ఇవన్నీ చేస్తే చాలు, దాట్ ఈస్ సెకండరీ. మ్యాన్ హూ ఇస్ బాదర్డ్, నన్ను ఇవన్నీ చూపిస్తే చాలు, అది సెకండరీ, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఎక్కడైనా పోని, మా ఆయన నాకు ఇదంతా ఉంటే చాలు అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు. సో ఎక్కడ సొసైటీ అనేది ఎటువైపు పోతుంది అంటే, ఈజ్ ఇట్ దట్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ రాంగ్, ఆర్ అమ్మాయిలు చదువుకొని అలా మారుతున్నారు, ఆర్ దట్ ఇండిపెండెంట్ థింగ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ సెల్ఫ్ దట్ మేము ఇప్పుడు సంపాదిస్తున్నాం కదా, మాకు మేమే తోపు అనేది ఒకటి వచ్చేస్తుందా? వేర్ ఇస్ ఇట్ ల్యాకింగ్? అసలు పేరెంట్స్, సొసైటీ కూడా, అంటే సొసైటీలో వీళ్ళ సేమ్ ఏజ్ గ్రూప్ పీపుల్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా దాదాపు ఒకళ్ళు చూసి ఒకళ్ళు తయారవుతారు. ఇంతకుముందు మీరు అన్నట్టు నాకు మిగతా అవసరం లేదు, నన్ను ప్రేమగా చూసుకోనక్కర్లేదు, నాకేం చేసి పెట్టనక్కర్లేదు, నా షాపింగ్ తీసుకెళ్ళాలి, సినిమాకి తీసుకెళ్ళాలి, హోటల్ తీసుకెళ్ళాలి, ఇలా ఉండాలి, మినిమం కారు ఉండాలి, ఓన్ బిల్డింగ్ ఉండాలి. ఇవి అది ఉంటే అది ఎందుకు వచ్చింది అంటే షో అన్నమాట, షో చేయడం కోసం, అంటే బయట వాళ్ళ దగ్గర రీచ్ అయ్యాం అని చెప్పుకోవడం, ఆ స్టేటస్ చూపించుకోవడం కోసం. అందువల్ల వచ్చిన ప్రాబ్లం అది. అది బాగా ముదిరిపోతే ఏమవుతుంటే గొడవలు వస్తాయి తర్వాత. ఎప్పుడైతే హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి సరిగ్గా లేకపోతే అక్కడ గొడవలు వస్తున్నాయి. అది కాకుండా అసలు ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత బాండింగ్ పెంచుకున్నారు దాని గురించి ఆలోచిస్తే చాలు. అది మన వాళ్ళు నేర్పించట్లేదు స్కూల్స్లో, కాలేజెస్లో, లేకపోతే పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ వీళ్ళు కనుక అది చెప్పగలిగితే కొంతలో కొంత మార్పు రావచ్చు. మొత్తం వస్తుందని నేను అనుకోవట్లేదు, కొంతలో కొంత 1% నుంచి 10% చాలు. అది దట్ 1% విల్ షో డ్రాస్టిక్ చేంజ్ కదా. సో ఈ సొసైటీలో మార్పు రావాలంటే ఏం చేయొచ్చు ఒకటి చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడ, ఆర్ ఇన్ పేరెంటింగ్ ఆల్సో, వీ నెవర్ సిట్ అండ్ టాక్ విత్ ఆ కిడ్స్ దట్ యు ఆర్ సపోజ్ టు బీ లైక్ దట్, లేకపోతే నువ్వు ఇట్లా ఉండాలమ్మా. ఒకప్పుడు ఉండేది, అమ్మ నువ్వు వెళ్ళిన తర్వాత ఇలా మెదలాలి చేయాలి అనుకుని ఒకప్పుడు చేసేవాళ్ళు. అండ్ అబ్బాయిలకి కూడా దెర్ ఈస్ ఎక్కడ అమ్మాయిలు నేర్చుకోవాలని ఎక్కడ లేదు,
అబ్బాయిలు కూడా నేర్పియాలి దట్ అవును. బాబు నువ్వు పెళ్ళైన తర్వాత ఫలానా ఫలానా చేయాలి బాబు, అదే నువ్వు నీ తోడు పుట్టిన దానికి దగ్గర అయితే నువ్వు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తావే, మరి వచ్చిన దాన్ని కూడా అలా చూసుకోవాలి కదా అని ఇటు అబ్బాయికి చెప్పము, అవును. అటు అమ్మాయికి ఇప్పుడు చెప్పట్లేదు, ఎక్కడ చెప్పడం జరగట్లేదు. అండ్ యాజ్ యూ సెడ్ దట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది లేనే లేదు. అవును. సో ఇప్పుడున్న సొసైటీలో ఇలాంటివి ఏమైనా రావాలంటే మీ సజెషన్ ఏంటి, ఏం చేయొచ్చు? చెప్తున్నా మళ్ళీ చిన్నప్పటి నుంచే, అంటే ఒక 18 years దాటిన తర్వాత చెప్తే ఎవరు మారరు, నోబడి విల్ చేంజ్. సో చిన్నప్పటి నుంచే ఒకప్పుడు నీతి శతకాలు ఉండేవి, సుమతి శతకంతో సహా, దాసరి ఇవన్నీ చదివేవాళ్ళం కదా. వేమన పద్యాలు కూడా చదివాం. వేమన పద్యాలు మామూలుగా కేవలం నీతులు చెప్పడానికే కాదు, తిట్టడం కూడా ఉండేది దాంట్లో.